అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఈ 5 ప్రాబ్లమ్స్ మీరు వినడం మిస్ అయ్యారంటే ఖచ్చితంగా 8 మార్కులు మిస్ అయినట్టే. ఎందుకంటే ఆ 5 ప్రాబ్లంలో ఏదో ఒకటి మీకు ఫైనల్ ఎగ్జామ్లో వస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ లైన్ చూడండి, నేను అండర్లైన్ చేసిన లైను. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఎన్ టర్మ్స్, సమ్ ఆఫ్ ద అంటే ఇచ్చింది ఎస్ఎన్, సో అదే రాద్దాం. గివెన్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే ఇచ్చారో అదే ఇక్కడ రాయండి. ఇప్పుడు ఎస్ఎన్ అనేది తెలియాలి అంటే అసలు ముందు మీకు టర్మ్స్ తెలియాలి. అందుకని నేను టర్మ్స్ తీసుకుంటాను. A1 నుంచి కొన్ని తీసుకుని ఎట్సెట్రా సో అని రాస్తున్నాను. ఇందులో S1, S2, S3 ఎలా చేస్తారో చూస్తే అప్పుడు ఎస్ఎన్ అనేది మనకు అర్థమవుతుంది. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే A1 నుంచి A4 వరకు చూస్తాను. A1 నుంచి A4 వరకు ఉన్నది S4 అవుతుంది. అంటే లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే S4 అవుతుంది. సో S4 అంటే ఏంటి? A4 వరకు ఉన్న టర్మ్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ A1 నుంచి A7 వరకు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అదేమవుతుంది? S7 అవుతుంది. అంటే A1 నుంచి A7 వరకు మొత్తం అన్ని టర్మ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ రెండు ఎందుకు చెప్పానంటే ఇక్కడ మనల్ని నెక్స్ట్ పాయింట్ అడిగాడు. వాట్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్? ఫస్ట్ టర్మ్ ఏంటి అని అడిగాడు. ఫస్ట్ టర్మ్ ఈ కాన్సెప్ట్ ప్రకారం ఫస్ట్ టర్మ్ ఏంటి? S1 అంటే A1తో ఆగిపోవాలి, అంతే కదా. S4 A4తోనూ S7 A7తోనూ ఆగిపోయినప్పుడు S1 అనేది దేనితో ఆగిపోవాలి? A1తో ఆగిపోవాలి. సో S1 ఈక్వల్ టు A1 అవుతుంది. సో దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ ఇలా ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు S1 A1 ఇక్కడ వరకు నేను చెప్పాను. మరి ఇది ఎందుకు రాశానంటే Sn అంటే ఇది కదా, దీన్ని మనం ఇక్కడ రాసాం. ఎలా రాశాను? n అనే ప్లేస్లో బ్రాకెట్ని యూజ్ చేసి మిగిలిందంతా యాస్టీజ్గా రాశాను. 4 4గానే రాశాను, nకి బ్రాకెట్ పెట్టాను, మళ్ళీ nకి బ్రాకెట్ స్క్వేర్గానే ఉంచాను. ఎందుకంటే ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసేయాల్సిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు అస్సలు మిస్టేక్ అనేది జరగదు ప్రాబ్లంలో. ఇప్పుడు 1 కాబట్టి సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఇక్కడ 1 ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 4 × 1 4 అవుతుంది. 1 స్క్వేర్ అంటే ఎంత? ఓకే, నెక్స్ట్ స్టెప్. 4 × 1 4 అవుతుంది. 1 స్క్వేర్ అంటే 1 × 1 1 × 1 1. 4 - 1 ఎంత? 3. సో ఫస్ట్ టర్మ్ ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. దీన్ని మళ్ళీ మనం యూస్ చేస్తాం. అందుకని ఇక్కడ S1 ఈక్వల్ టు 3 అని రాశాను. S1 అన్నా A1 అన్నా ఒకటే. దీన్ని మళ్ళీ యూస్ చేస్తాం, అందుకే రైట్ సైడ్ రాసుకున్నాను నేను. మీరు రెడ్డింగ్తో రాయకండి అమ్మా. నెక్స్ట్, వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 టర్మ్స్ అంటే S2 ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇంతకుముందు ఎలా రాసాం అలాగే రాసి అలాగే బ్రాకెట్స్ యూస్ చేసుకుని ఈసారి 1 కాదు మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు చూడండి, 4 బ్రాకెట్ తీసేస్తే 4 × 2, దీన్ని కూడా బ్రాకెట్ ఓపెన్ చేస్తే 2 స్క్వేర్. 4 2s ఎంత? 8. 2 స్క్వేర్ అంటే ఎంత? 2 × 2 2 × 2 4. 8 - 4 ఎంత అవుతుంది మనకి? 4. అంటే S2 ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈజ్ ద సెకండ్ టర్మ్? అమ్మ ఇక్కడ ఫస్ట్ టర్మ్ అని నేను పొరపాటున టైప్ చేశాను, ఇది సెకండ్ చూసుకోండి. వాట్ ఈజ్ ద సెకండ్ టర్మ్ అంటే A2 కావాలి. ఇప్పుడు మనకి A2 కావాలి అంటే చాలా సింపుల్ అండి. సెకండ్ టర్మ్ కావాలంటే S2లో నుంచి S1 తీసేయాలి. ఎలాగంటే S2 అంటే A1 + A2 కదా, S1 అంటే A1, ఇందులోంచి A1 తీసేసాం. ఇప్పుడు చూడండి, A1 ప్లస్ ఈ A1 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోయినాయి. అప్పుడు మిగిలేదేంటి? A2. అంటే A2 సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే S2లో నుంచి S1ని తీసేయాలి. S2నేమో 4 వచ్చింది, S1నేమో 3 వచ్చింది. ఈ రెండు సబ్స్ట్రాక్షన్ చేసామనుకోండి మనకు సెకండ్ టర్మ్ వచ్చేస్తుంది. S2 - S1 అంటే 4 - 3 అంటే సెకండ్ టర్మ్ A2 ఎంత? 3 1 వచ్చింది. ఇప్పుడు చూద్దాం. సిమిలర్లీ అదేవిధంగా థర్డ్ 10th ఎంత టర్మ్ కనుక్కోమన్నాడు. థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. అయితే దానికి ముందు మనకు కామన్ డిఫరెన్స్ తెలియాలి. కామన్ డిఫరెన్స్ వచ్చేసరికి A2 - A1. A2 ఏమో 1 వచ్చింది, A1 ఏమో 3 వచ్చింది. S1 అన్నా A1 అన్నా ఒకటేనని చెప్పాను కదా ఇంతకుముందు. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 3 మనకి కామన్ డిఫరెన్స్ -2 వచ్చింది. ఎందుకంటే
బిగ్గర్ వాల్యూకి మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా మైనస్ వస్తుంది. థర్డ్ టర్మ్ చూద్దాం. థర్డ్ టర్మ్ A3 ఈక్వల్ టు A ప్లస్ 2D. A3 అంటే ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 2D వస్తుంది, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 4D వస్తుంది, ఇక్కడ 7 ఉంటే ఇక్కడ 6D వస్తుంది. ఏ నెంబర్ ఉన్నా ఆ నెంబర్కి ఒక్క నెంబర్ తక్కువలో మనకి D వస్తుంది. ఏ అంటే ఎంత? 3. D అంటే ఇప్పుడే కదా కనుక్కున్నాం -2. సో ఏ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసాం, 2 2గానే ఉంది. D ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 3 3గానే వస్తుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, -2 ఇంటూ 2 4, అంటే మనకు వచ్చే ఆన్సరు 3 - 4 వస్తుంది. నెక్స్ట్ 3 - 4, ఈ రెండిట్లో పెద్ద నెంబరుకి మైనస్ ఉంది కాబట్టి వచ్చే ఆన్సర్ కూడా మైనస్ వస్తుంది. 4లో 3 తీస్తే 1. నెక్స్ట్ 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ టు సేమ్ ఇలాగే ఇంతకుముందే కదా చెప్పాను, 3 ఉంటే 2 వచ్చినప్పుడు 10 ఉన్నప్పుడు 9 కదా రావాల్సింది. సో A ప్లస్ 9D. ఏ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేద్దాం, D ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ప్లస్ ఇంటూ మైనస్, -9 2s 18, అంటే 3 - 18. 18లో 3 తీస్తే 15, పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -15. నెక్స్ట్ ఇంకా ఎంత టర్మ్ కనుక్కోవాలి. ఎంత టర్మ్ అంటే A ఈక్వల్ టు n-1 ఇంటూ D. ఈ ఫార్ములా మీకు తెలుసు, తెలియకపోతే కొంచెం బై హార్ట్ చేయండి, ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్, 1 మార్క్ కూడా అడుగుతారు. సో ఎంత టర్మ్ కనుక్కోమన్నారు కాబట్టి n మార్చకుండా ఏ వాల్యూ D వాల్యూ మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఏ వాల్యూ 3, D వాల్యూ -2, n-1 అలాగే ఉంచాం. దీన్ని సింప్లిఫై చేద్దాం. 3 3గానే ఉంది. ఇక్కడ n ఇంటూ -2, అందుకే n ఇంటూ -2 రాశాను. తర్వాత -1 ఇంటూ -2, అంటే నెక్స్ట్ వైపులో -1 ఇంటూ -2. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. 3 3గానే ఉంటుంది. ప్లస్ ఇంటూ మైనస్, అంటే 3 3గానే ఉంది. ప్లస్ ఇంటూ మైనస్, n ఇంటూ 2 2n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 2s 2. ఇప్పుడు 3 2 5 అవుతుంది. ఈ -2n అలాగే ఉంటుంది, అంటే మనకు ఎంత ఆన్సర్ అవుద్ది? 5 - 2n. ఇది ఎంత టర్మ్? దీనికి కూడా క్లియర్గా ఆన్సర్ రాసుకోండి. సో ఇక్కడతో మనకి ఫస్ట్ ప్రాబ్లము కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ ద 4th and 8th టర్మ్స్ ఆఫ్ AP ఈజ్ 24. సమ్ అన్నారమ్మా, అయితే SN కాదు, ఇది 4th టర్మ్ని 8th టర్మ్ని యాడ్ చేస్తే మన 24 వస్తుంది. కాబట్టి గివెన్ అని చెప్పి ఇదంతా రాయండి. అమ్మ మ్యాటర్ అనేది యాస్టీజ్గా ఉన్నట్టు రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి, అంతేగాని సింప్లిఫై చేసుకుంటా సింపుల్గా రాసుకుంటూ వెళ్తే ఫుల్ మార్క్స్ రావు ఎవరికి. సో గివెన్ అని చెప్పి ఇచ్చింది రాశాను. దట్ ఈజ్, దాని అర్థం ఏంటంటే A4 ప్లస్ A8 ఈక్వల్ టు 24 అని. A4ని ఎలా రాసుకోవచ్చు? A ప్లస్ 3D అని రాసుకోవచ్చా? A8ని A ప్లస్ 7D అని రాయొచ్చా? అదే రాయండి. A ప్లస్ 3D, A4ని రాసాం, A8ని A ప్లస్ 7D ఈక్వల్ టు ఎంత అయింది? 24. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇది ఎలా రాసామంటే AN ఫార్ములా ప్రకారం రాసాం. ఎక్కడైనా సరే ఫార్ములా యూజ్ చేస్తే ఆ స్టెప్ పక్కనే ఫార్ములా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ A ఉంది, ఇక్కడ A ఉంది, ఈ రెండింటిని యాడ్ చేయొచ్చు. ఇక్కడ టర్మ్ Dనే ఉంది, ఇక్కడ కూడా టర్మ్ Dనే ఉంది, కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసి ఒక చోట, ఈ రెండింటిని యాడ్ చేసి ఒక చోట వేద్దాం. A ప్లస్ A ఎంత అవుతుంది? 2A. తర్వాత 3D ప్లస్ 7D ఎంత అవుతుంది? 10D ఈక్వల్ టు 24 అలాగే ఉంటుంది. సో దీనికి 2 అనేది క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్ మూడిట్లోనూ క్యాన్సిల్ అవుద్ది. 2 అనే టేబుల్ క్యాన్సిల్ చేస్తే A ప్లస్ 5D ఈక్వల్ టు 12. దీనికి ఈక్వేషన్ నెంబర్ 1 అని ఇవ్వండి. దీన్ని మనం తర్వాత మళ్ళీ యూజ్ చేస్తాం కాబట్టి నేను ఇక్కడ రాసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ నుంచి చూడండి, ద సమ్ ఆఫ్ ద 6th and 10th టర్మ్స్ ఈజ్ 44 అని అన్నాడు. సో దీనిని తీసుకుని మనం ఇంతకుముందు ఎలా చేసాం యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేద్దాం. ఇంతకుముందు ఏం చేసాం? సేమ్ టు సేమ్ A6 ప్లస్ A10. తర్వాత ఇక్కడ ఫార్ములా యూజ్ చేయాలి, పక్కన ఫార్ములా రాసుకోవాలి, ఈ పక్కన ఫార్ములా రాసుకోవాలి. 6 కాబట్టి 5D అని రాసాం, 10 కాబట్టి 9D అని రాసాం. నెక్స్ట్ ఈ ఏని ఈ 5Dని ఈ 9Dని యాడ్ చేసాం, కాబట్టి A ప్లస్ A 2A ప్లస్ 14D ఈక్వల్ టు 44. మళ్ళీ వీటి మూడిట్లోనూ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది
కాబట్టి ఏ ప్లస్ 7d ఈక్వల్ టు 22. దీనికి ఈక్వేషన్ నెంబర్ 2 అని చెప్పాను. దీన్ని కూడా నెక్స్ట్ యూజ్ చేస్తాను కాబట్టి ఇక్కడ రాసుకుంటాను. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తానంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ప్రకారం దీన్ని సాల్వ్ చేస్తాను. రెండిట్లోనూ ఏ కామన్గా ఉంది కాబట్టి మైనస్ చేశాను అనుకోండి, పెద్ద 2లో నుంచి 1 మైనస్ చేస్తే మనకి ఏ క్యాన్సిల్ అయిపోయి డి వచ్చేస్తుంది. అది ఎలా చేయాలి అంటే ఫస్ట్ 2 మైనస్ 1 అని కాబట్టి 2 ఫస్ట్ సెకండ్ ఈక్వేషను, దాని కింద ఫస్ట్ ఈక్వేషన్ వేయాలి. మైనస్ అన్నాం కాబట్టి కింద వాటి గుర్తులు మారుతాయి. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఈఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 7d, ఇక్కడ మైనస్ 5d, ఇక్కడ 22, ఇక్కడ 12 ఉంది. డైరెక్ట్గా తీయొద్దు, రాసుకోండి. 7d మైనస్ 5d ఈక్వల్ టు 22 మైనస్ 12. ఇప్పుడు 7dలో 5d తీస్తే 2d, 22లో 12 తీసేస్తే 10. ఇప్పుడు 2dని మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే డివిజన్ అవుతుంది. డివిజన్ని కంప్లీట్ చేస్తే 5 వస్తుంది. సో d వాల్యూ 5. నెక్స్ట్ ఫైండ్ ద ఫస్ట్ 3 టర్మ్స్ అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ 3 టర్మ్స్ మనం కనుక్కోవాలి, అంతేనా? సారీ, 3 టర్మ్స్ కనుక్కోవాలంటే ఇంకా ఏని ఫైండ్ అవుట్ చేయాలి? డి ఒకటేగా మనం కనుక్కున్నాం, ఏ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ రెండు ఈక్వేషన్లో ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. నేను ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నానని అంటే డి ప్లేస్లో బ్రాకెట్ పెట్టుకుంటాను. ఇంతకుముందు సబ్స్టిట్యూషన్కి అదే కదా మీకు చెప్పాను, సింపుల్ టెక్నిక్. యాజ్ ఇట్ ఈజ్గా అమ్మ నేను ఫస్ట్ ఈక్వేషన్ అని చెప్పి సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఇక్కడ టైప్ మిస్టేక్ అది చూసుకోండి. ఏ ప్లస్, ఇక్కడ సెకండ్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఏ ప్లస్ 7d, డి అంటే ఎంత? 5. ఇది ఇక్కడ పెట్టండి. మీరు ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా వచ్చే ఆన్సర్ మారదండి. ఏగానే ఉంది. 7 5s 35 ఈక్వల్ టునే 22 ప్లస్ 35 అటు తీసుకెళ్దాం, మైనస్ 35 అవుతుంది. అంటే 22 మైనస్ 35. ఇప్పుడు పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మనకు వచ్చే వాల్యూ మైనస్ వస్తుంది. 35లో 22 తీసేసామనుకోండి 13. సో ఏ వాల్యూ వచ్చింది? డి వాల్యూ వచ్చింది. ఫస్ట్ 3 టర్మ్స్ కనుక్కోవడం చాలా ఈజీ. ఇవి కూడా యూజ్ చేస్తాం కాబట్టి పక్కన రాసుకున్నాను నేను. ఫస్ట్ టర్మ్ a1 ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఇదే కదా. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి అవుతుంది. ఏ అంటే మైనస్ 13, డి అంటే 5. ఆ రెండు రాయండి. మైనస్ 13 ప్లస్ 5 సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది? మైనస్ 8. థర్డ్ టర్మ్ ఏ ప్లస్ 2d, 3 కాబట్టి ఏ ప్లస్ 2d. మైనస్ 13 2 ఇంటూ డి అంటే 5, అంటే మైనస్ 13 ప్లస్ 10 అవుతుంది. మైనస్ 13 ప్లస్ 10, మైనస్ వాల్యూ పెద్దది కాబట్టి -3 ఆన్సర్ అవుతుంది. సో మనకి థర్డ్ టర్మ్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడికి సెకండ్ ప్రాబ్లం కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. If the sum of the first 7 terms of AP is 49 and that 17 terms is 289, find the sum of the first 10 terms అన్నారు. ఇది మీకు స్కూల్లో ఏం చెప్తారంటే 3 స్టెప్స్లో చెప్పేస్తారు. 7కేమో 7 స్క్వేరు, 17కేమో 17 స్క్వేర్ వేసుకుంటే ఎన్కేమో n స్క్వేర్ అవుతుంది ఆన్సర్ అని చెప్పేసి 3 స్టెప్స్లో చెప్తారు. ఇది 8 మార్క్స్ ప్రాబ్లం. 3 స్టెప్స్లో మీరు రాస్తే మార్కులు వేస్తారమ్మా. సో ఇలా చేయాలి, చెప్తాను చూడండి. ఫస్ట్ గివెన్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది రాసేయండి. దట్ ఈజ్, దాని అర్థం ఏంటి? S7 49. మనకు వెంటనే S9 యొక్క ఫార్ములా రాసేయండి. Sn అంటే n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. అయితే మనం ఫైండ్ అవుట్ చేయవలసింది రైట్ సైడ్ ఉంది, మనకు తెలిసిన నెంబర్ లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి ఫార్ములాలో ఆర్హెచ్ఎస్ని ఎల్హెచ్ఎస్ కింద, ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ కింద రివర్స్లో రాసుకోండి. అప్పుడు మీకు మిస్టేక్స్ జరగవు. మీకు ఇలా రాసుకున్నా వస్తుంది ఆన్సర్, కానీ ఇలా చేస్తే మిస్టేక్స్ జరగడానికి చాలా తక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ Sn, ఇప్పుడు S7 కదా, 7 సబ్స్టిట్యూట్ చేద్దాం n ప్లేస్లో. ఇక్కడ 7 పెట్టండి, ఇక్కడ కూడా 7 పెట్టండి, ఇక్కడ 7 పెట్టలేదు. S7 అంటే 49. ఇక్కడ నేను 7 పెట్టలేదు ఎందుకంటే ప్రాబ్లం చేసేటప్పుడు చెప్తా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 7 మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ 49 ఉంది. రెండిట్లోని 7 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది.
ఇప్పుడు 2 ఉంది కదా, 2 అటు వెళ్తే 7ని మల్టిప్లై చేస్తుంది, అంటే రైట్ సైడ్ మనకు 14 వస్తుంది. 2a + 6d = 14. n-1 అంటే 7 కదా, 7 ఇక్కడ పెడితే అంత 7 - 1 అంటే 60. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇంకా సింప్లిఫై చేయొచ్చు, నాకు వీడియో లెంతీగా ఉందని చెప్పి a + 6d = 14 అని. ఒకవేళ మీరు సింప్లిఫై చేశారనుకోండి, a + 3d = 7 అని వస్తుంది అంతే. దీన్ని మళ్ళీ తర్వాత యూజ్ చేస్తాం. సైడ్ రాసుకున్నాను. సేమ్ టు సేమ్ నెక్స్ట్ కండిషన్ రాసుకోండి. ఇంతకుముందు ఎలా అయితే చేసామో అలాగే S17 రాసుకుంటాం. తర్వాత ఫార్ములా రాస్తాం. దాన్ని రివర్స్లో మళ్ళీ RHSని LHS కింద, LHSని RHS కింద రాసుకుంటాం. నెక్స్ట్ n వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 17 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, 17 టైమ్స్. ఈ 2 ఇటు వెళ్తే 17 2s 34 అవుతుంది. సో 2a + 16d = 34. ఇక్కడ 17 - 1 అంటే 16, అందుకే ఇక్కడ 16 రాశాను. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. దీన్ని కూడా యూజ్ చేస్తాం కాబట్టి పక్కన రాసుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 2లో నుంచి 1 తీసామనుకోండి, ఇంతకుముందు ప్రాబ్లం లాగా మళ్ళీ మనకు d వచ్చేస్తుంది. 2లో నుంచి 1 అని తీస్తున్నాం కాబట్టి 2 పై రాయాలి, 2 పైన రాయాలి. తర్వాత 1 కింద రాసాం. మైనస్ కాబట్టి ఖచ్చితంగా సైన్స్ మారిపోతుంది. 2a క్యాన్సిల్ అయిపోతుంది. 16d - 6d ఇక్కడ రాశాను చూడండి, ఈక్వల్ టు 34 - 14, అదేమో రైట్ సైడ్ రాశాను. ఇప్పుడు 16dలో 6d తీస్తే 10d, 34లో 14 తీస్తే 20. ఇప్పుడు dని 10 మల్టిప్లై చేస్తుంది కదా, తీసుకెళ్తే 20/10 అంటే d వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూ కావాలి కాబట్టి మళ్ళీ డీని తీసుకెళ్ళి రెండు ఈక్వేషన్లో దేంట్లో ఒక దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఈక్వేషన్ 1 దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఈక్వేషన్ 1 ఇలాగే రాసుకుని అందులో డీని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి డి ప్లేస్కి మాత్రం బ్రాకెట్ పెట్టాం. ఇప్పుడు డి ప్లేస్లో ఎంత యూజ్ చేయాలి? 2. అంటే ఈ 2ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి. 2a + 12 = 14 అవుతుంది, అంతే కదా. 2a + 12 +12 అటు వెళ్తే -12 అంటే 14 - 12 అవుతుంది. 2a = 2 వచ్చింది అంటే a ఎంత అవుతుంది? 2/2 అంటే 1 అవుతుంది. a = 1 వచ్చింది. సో ఇప్పుడు మనం టర్మ్స్ని ఈజీగా రాయొచ్చు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 టర్మ్స్ అన్నాడు, అది అంటే ఎస్ అని కనుక్కోమన్నాడు. ఎస్ అని కనుక్కోమన్నాడు కాబట్టి ఎన్ ప్లేస్లో అలాగే ఉంచి ఏని డీని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఏ వాల్యూ 1, డి వాల్యూ 2, ఆ రెండు వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసాం. సింప్లిఫై చేద్దాం. n/2ని అలాగే ఉంచండి, ఏం మార్చొద్దు, లోన్ ఉన్నదే చేయాలి. ఎందుకంటే బాడ్ మాస్ రూల్ ప్రకారం ముందు బ్రాకెట్ చేయాలి. 2 × 1 2 అవుతుంది. ఇక్కడ n × 2 2n అవుతుంది. -1 × +2 అనమాట. -n × +- 2s అవుతుంది. ఇక్కడున్న +2, ఇక్కడున్న +2, ఇక్కడున్న -2 క్యాన్సిల్ అయిపోయి 2n వస్తుంది. మళ్ళీ ఇక్కడున్న 2 క్యాన్సిల్ అయిపోయి n × n అంటే n² మిగులుతుంది. మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఇదే. ఇక్కడతో థర్డ్ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోయింది. ఏ సమ్ ఆఫ్ 700 ఈజ్ టు బి గివ్ 7 క్యాష్ ప్రైజెస్ అంటే ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి. ఇచ్చిందే కాబట్టి ఇచ్చింది ఇచ్చినట్టుగా రాసుకుని దట్ ఈజ్ అని చెప్పి మనం రాద్దాం. అంటే మనకి SN ఇచ్చాడు. SN ఎంత? 7 క్యాష్ ప్రైజెస్ అన్నాడు కాబట్టి S7 ఇచ్చినట్టు లెక్క. నెక్స్ట్ ఈచ్ క్యాష్, ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూడండి ఈసారి. అదే ఇక్కడ రాయండి. 20 రూపీస్ లెస్ దాన్ ఇట్స్ ప్రిసీడింగ్, ముందు దానికి 20 రూపాయలు తక్కువ అన్నాడు. తక్కువ అంటే మైనస్, 20 రూపాయలు తక్కువ అన్నాడు అంటే ఇది ఏమవుతుంది? కామన్ డిఫరెన్స్ -620 అవుతుంది. దట్ ఈస్ కామన్ డిఫరెన్స్ d = -20. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ప్రైజెస్ అంటే 7 ప్రైజులు కనుక్కోమన్నాడు. అంటే A1 నుంచి A7 టర్మ్స్ వరకు అన్నీ మనల్ని ఫైండ్ అవుట్ చేయమని. మరి టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ తెలియాలిగా.
ఏ తెలియాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ రెండింటిని యూజ్ చేసి ఎస్ఎన్ ఫార్ములాని యూజ్ చేసుకుని ఏని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దీన్నే మళ్ళీ రివర్స్లో రాసుకోండి. ఆర్హెచ్ఎస్ని ఎల్హెచ్ఎస్ కింద, ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ కింద. ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, 7ని. ఎన్ ప్లేస్లో 7. ఏ అనేది మనకు తెలియదు, అలాగే ఉంచండి. ఇక్కడ కూడా 7 - 1. డి తెలుసుగా, -20. డి వాల్యూ -20. S7 700 అతనే ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఇటు పక్కన 7 మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయచ్చు. మనకి ఇక్కడ 100 వస్తుంది. ఈ 2 డివిజన్ చేస్తుంది కాబట్టి అటు వెళితే మల్టిప్లై చేస్తుంది, 200 అవుతుంది. సో 2a ప్లస్ 2a మిగిలింది ఇక్కడ 7 - 6. 7 - 1 అంటే 6 -20. ఈ 2 ఇటు వెళ్ళి ఇంటూ చేసిందిగా, అందుకే 200 అయింది. ఇప్పుడు 2a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ చూడండి, 2a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 620 120 ఈక్వల్ టు 200. -120 అటు వెళ్తే +120, ఇటు వచ్చింది కాబట్టి +120. టోటల్ ఎంత అవుతుంది? 320 అవుతుంది. మళ్ళీ 2 అటు వెళ్తే డివిజన్ అవుతుంది కాబట్టి 320/2 160. ఏ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనం ఫస్ట్ టర్మ్ నుంచి 7th టర్మ్ వరకు అన్నీ కనుక్కుందాం. ఫస్ట్ టర్మ్ ఏ అలాగే రాసేయండి. సెకండ్ టర్మ్ a ప్లస్ డి కదా, అంటే a -20, అంటే డి అంటే -20 అమ్మ. అందుకే a ప్లస్ డికి మైనస్ వేసాను అనుకోవద్దు. డి అంటే -20, సో 140 వచ్చింది. థర్డ్ టర్మ్ a ప్లస్ 2d కదా, అంటే -2 × 120. అలాగే ఫోర్త్ ఒక టర్మ్ కట్టాను కాబట్టి నేను ఫాస్ట్గా మూవ్ చేసేస్తున్నాను, వీడియోలో ఎంత అవుతుందని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చూసుకోండి. ఒకవేళ ఎక్కడన్నా డౌట్ ఉందనుకోండి, కరెక్ట్గా ఏ మినిట్ దగ్గర డౌట్ ఉందో అది మెన్షన్ చేసి నన్ను కామెంట్లో అడగండి, నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో 7 టర్మ్స్ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఫైండ్ అవుట్ చేస్తేనే మనకి ఫోర్త్ ప్రాబ్లం కంప్లీట్ అయినట్టు. నేను ఈచ్ స్టెప్ ఎలా రాశానో అలా రాస్తేనే మీకు 8 మార్క్స్ కంప్లీట్గా పడతాయి, లేకపోతే మార్కులు తీసేస్తారు. సో 200 లాగ్స్ దగ్గర నుంచి నెక్స్ట్ రో వరకు చూడండి. ఇది మనకి ఇచ్చాడు. దీని అర్థం ఏంటంటే 200 లాగ్స్ ఎస్ఎన్ ఇచ్చాడు, తర్వాత A1 ఇచ్చాడు 20, A2 ఇచ్చాడు 19, A3 ఇచ్చాడు 18. ఈ 3 వాల్యూస్ ఇక్కడ రాసేసుకోండి. ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు 20, సెకండ్ టర్మ్ ఇచ్చాడు 19, థర్డ్ టర్మ్ ఇచ్చాడు 18, అలాగే లాగ్స్ ఎస్ఎన్ ఇచ్చాడు. కానీ ఈలో మన కామన్ డిఫరెన్స్ కట్టిద్దాం. 19 - 20 కదా, కామన్ డిఫరెన్స్ అంటే A2 - A1, అంటే 19 - 20. 90లోంచి 20 తీసేస్తే -1. 200 లాగ్స్ అంటే ఎస్ఎన్ 200. అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి, హౌ మెనీ రోస్ అంటే నంబర్ ఆఫ్ రోస్ ఎన్ కనుక్కోవాలి. ఎన్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో నెక్స్ట్ ఫార్ములా రాసుకోండి. దాన్ని మళ్ళీ ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని రివర్స్ చేయండి. ఇప్పుడు ఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎన్ వాల్యూ కాకుండా మిగిలిన ఏ వాల్యూ, తర్వాత డి వాల్యూ, ఎస్ఎన్ వాల్యూ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ 20, డి వాల్యూ -1, ఎస్ఎన్ వాల్యూ 200. ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, ఈ బయట అటు వెళ్ళింది కాబట్టి 400 రైట్ని వచ్చింది. సో ఎన్గానే ఉంది. 220s 40, మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి -n -n, +1 అయింది. ఇప్పుడు 40 + 1 ఎంత, 41 అవుతుంది. ఎన్గానే ఉంది, 41 - n అవుతుంది. దీన్ని మనం బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్లో బ్రాకెట్ ఓపెన్ చేస్తే 41n ఫస్ట్ ఈ 2 ఇంటూ అయితే తర్వాత -n × n² అవుతుంది 400. ఇప్పుడు n² మైనస్ ఉందిగా, ఈ 2 టర్మ్ని ఇటు తీసుకెళ్దాం. అప్పుడు దీనిది గుర్తులు మారుతాయి. అంటే -n కాస్త n² కాస్త +n² అయింది, +41 -41 అయింది. ఎందుకంటే వీటిని రైట్ సైడ్కి తీసుకెళ్ళాం మనం. వీటిని కనుక మీరు స్ప్లిట్టింగ్ మెథడ్లో సాల్వ్ చేస్తే
n-16 నుండి n-25 అని వస్తుంది. తర్వాత n వాల్యూ -16 అటు వెళ్తే ప్లస్, -25 అటు వెళ్తే +25 వస్తుంది. ఈ రెండిట్లో ఏది రైటు అంటే మనకి 20 లాక్స్ ఇన్ ద బాటమ్ రో అన్నాడు కాబట్టి 25 అనేది పెద్దది అయిపోతుంది నెంబరు. సో n16 అనేది మనకు నెంబర్ రైట్ అవుతుంది. మనల్ని లాస్ట్ రోలో ఎన్ని ఉన్నాయని అడిగాడు కాబట్టి లాస్ట్లో మనం ఏఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏఎన్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడితో మనకి ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. మరి ఏఎన్ అంటే ఎంత? 16 అని వచ్చింది కదా, ఏ16 ఫైండ్ అవుట్ చేయాలి. ఏ16 అంటే ఏ ప్లస్ 15d అని డైరెక్ట్గా రాయొచ్చు. ఫార్ములా యూస్ చేయాలి కాబట్టి నేను ఫార్ములా రాశాను. 15 డి అంటే -1. సో 20లోంచి 5 చేసాం, 15 చేసాం అనుకోండి 5 అంటే లాస్ట్ రోలో మనకి 5 లాక్స్ ఉంటాయి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏదైనా ఇంపార్టెంట్ ప్రాబ్లం నాకు రాదండి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో మీకు వీడియో చేసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.